First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారా? ఏ ఫండ్స్ తీసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా మీకోసమే. అయితే మ్యూచువల్ ఫండ్స్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళు, చాలా ఎక్కువగా ఉన్నాయి డబ్బు, మేము ఎందులో ఇన్వెస్ట్ చేయాలని, లేదు కొంచెం తక్కువ శాలరీతో లేదా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం అన్న వాళ్ళకి కూడా ఈ టూ టైప్స్కి కూడా అసలు ఎలా చేయాలో తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు AMPI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇంకా సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బల్క్ అమౌంట్లో ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒక తరహా, అట్లీస్ట్ నేర్చుకుందాం మనం అసలు ఏంటి మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, తక్కువతో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది చాలా మందిలో ఉన్న డౌట్స్. ఈ రెండు కేసెస్ని మనం ఎలా చూడగలం, అలాగే తక్కువగా మినిమం ఇంతే ఉంటుంది, ఒక 100 రూపీస్తో కూడా చేయొచ్చా అనే డౌట్స్ ఉన్నాయి. అసలు ఎంతతో మనం స్టార్ట్ చేయొచ్చో, అలా తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ఫండ్స్ని మనం చూస్ చేసుకోవాలి? ఏదైనా తక్కువ అమౌంట్తో కూడా చేయొచ్చు. మనం ఖర్చు చేసే అమౌంట్ ఖర్చు చేయకుండా బ్యాలెన్స్ మన కమిట్మెంట్ పెట్టుకొని మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ రన్లో, సో డెఫినెట్గా వ్యూ లాంగ్ రన్ ఉండాలి. ఇప్పుడు పెట్టేసి నాకు ఒక నెలలో రావాలి, సంవత్సరంలో నాకు ఇంత కావాలి, లేకపోతే మన టర్మ్ పెట్టుకొని మన టైం పెట్టుకొని ఈ టైంలో బాగుందా లేదా అంటే మార్కెట్ చెప్పదు. మార్కెట్ ట్రెండ్ని మనం పట్టుకోవాలి, మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. సో మార్కెట్కి టైం ఇవ్వాలి. నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్, ఈ మూడు ఉండి మార్కెట్కి టైం ఇస్తే ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్, మంచి స్టాక్స్ ప్రైస్ డిఫర్ అయినప్పుడు లోలో కొంటే, అంటే ఎవరు కూడా ఇది లోనా ఇది హైనా అని చెప్పలేరు. సో ఎండ్ పాయింట్ ఎవరు చెప్పలేరు, హై పాయింట్ ఎవరు చెప్పలేరు. సో అది వాలటాలిటీ ఉన్నప్పుడు రేంజ్ బౌండ్స్ మారుతూ ఉంటాయి. మారుతున్నప్పుడు ఆ స్క్రిప్ట్ మీద మనకి అవగాహన ఉండి ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు నుంచి ఎంతవరకు పోతుంది అనుకున్నప్పుడు పలానా రేంజ్కి వస్తే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఎఫ్ఐఎస్ ఎక్కడ ఎంటర్ అవుతారు, ఆ ఎంటర్ అయిన ఒక స్టెప్ ముందు మన స్టెప్ ఉంటే డెఫినెట్గా వాళ్ళతో పాటు ఫ్లోలో ఉంటాం, రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది మనం స్టడీ చేస్తుంటే ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. అబ్జర్వ్ చేయాలి, మార్కెట్ స్టడీ చేయాలి, ఏ స్క్రిప్ట్ ఎక్కడ పెరుగుతుంది. ఇప్పుడు మనకు తెలుగు ప్రకారం నవరత్నాలు తీసుకోండి, 9 సెక్టార్లు తీసుకోండి, 9లోంచి ఒక కంపెనీ తీసుకోండి. ఆ కంపెనీలు చాలు, అసలు ప్రతి ఒక్కరికి ఒక మల్టీబ్యాగర్ చాలు మిలియనీర్ అవటానికి. టైం ఇవ్వాలి కదా దానికి. మల్టీబ్యాగర్ అనే దానికి దాంట్లో అది పడినప్పుడల్లా కొనుక్కుంటా పోతే లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తాయి, బోనస్ వస్తుంది, స్ప్లిట్ వస్తుంది, ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది, మల్టీఫోల్డ్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఇప్పుడు ఫ్రెష్గా వచ్చేవాళ్ళు ఏం చేయాలి అని ఒక ఎత్తు. ఇప్పుడు మార్కెట్ కండిషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఎందుకంటే ట్రంప్ నడుస్తున్నాయి కదా, ఆల్మోస్ట్ ఇట్లా కొంచెం ఉంది, ఇప్పుడు చెయ్యొచ్చా అంటే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తే దానంత తప్పు ఇంకోటి ఉండదు. వెల్త్ క్రియేట్ అవడానికి లాంగ్ రన్లో తగ్గిపోతుంది అది. సో ఇవి ఎప్పుడైతే డౌన్ఫాల్స్ ఉన్నాయో ఈ డౌన్ఫాల్స్ని ఉపయోగించుకోవాలి. మార్కెట్ని భయపడకూడదు. భయపడితే గేమ్ ఆపామా, వీఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్. సో అంటే రిటర్న్స్ ఎక్కువ ఉండవు, మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సాటిస్ఫాక్షన్ రావాలంటే గేమ్లో ఎప్పుడు రన్నింగ్లోనే ఉండాలి. ఎప్పుడు రన్నింగ్లో ఉండాలంటే కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలంటే మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే సలహాలు బాగున్నాయా లేవా, వాళ్ళు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, ఇచ్చినప్పుడు లాంగ్ రన్లో అవి రిటర్న్స్ వస్తున్నాయా లేవా. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఇదివరకు 12 to 15%, ఇప్పుడు చూస్తే 20% అబోవ్ లాంగ్ వస్తున్నాయి. యావరేజ్న 20% వస్తున్నాయి. అది ఇన్ఫ్లేషన్ 7% బొంగ 12% మిగిలిందంటే మంచి రిటర్న్సే కదా. ఇన్ఫ్లేషన్ బీట్ కాకపోతే మనం డిఫిసిట్లో ఉన్నట్లు లెక్క. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చేయాలంటే, ఈక్విటీలో పెట్టాలంటే మనకేం తెలియదు కాబట్టి, ఫ్రెషర్స్ కాబట్టి, ఇప్పుడు అగ్రెసివ్గా ఉన్నారనుకోండి, కొంతమంది రిస్క్ తీసుకుంటాను అంటారు. రిస్క్ తీసుకొని ఎక్కువ పర్వాలేదు అనే ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళు లార్జ్ క్యాప్లో 30% పెట్టుకోవచ్చు. లార్జ్ క్యాప్ ఏదైనా కావచ్చు, మంచి ఫండ్ రిటర్న్ ఇచ్చేది ఏఎంసీలో ఉన్న ఒక సెలెక్ట్ చేసుకుంటే లార్జ్ క్యాప్ ఒకటి పెట్టుకుంటే, ఎందుకంటే లార్జ్ క్యాప్ ఇప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు లార్జ్ క్యాప్ బాగా పెరుగుతాయి, రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. దాంట్లో ఫ్లెక్సీ క్యాప్లో 20%, తర్వాత మల్టీ క్యాప్లో 20%, బ్యాలెన్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈ మధ్య భయంకరంగా పెరిగినాయి.
120%, 130% పెరిగినాయి. కొంచెం పడటం కూడా కొంచెం బాగానే పడ్డాయి, లార్జ్ క్యాప్ కంటే ఇవి పడ్డాయి. సో వాటిని తగ్గించుకుంటూ మిగతా అన్ని ఇది చేసుకుంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. సో రిస్క్ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు ఈ రకంగా సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే స్ట్రాటజిక్ రిస్క్ ఎక్స్పీరియన్స్తో దాన్ని ఎక్స్పోజర్ చేసుకుంటూ ముందుకెళ్తుంటే రిటర్న్స్ కూడా మార్కెట్ ప్రకారం అనుగుణంగా ఎక్కువ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అంటే పాస్ట్ పెర్ఫార్మెన్స్ చూసి దాన్ని చేస్తే కూడా ఒక తప్పు అవుద్ది. లాస్ట్ క్వాంటమ్ ఫండ్ 71% పర్ ఇయర్ ఇచ్చింది, బట్ ఎవ్రీ ఇయర్ ఇస్తుందా? అంత ఇవ్వలేదు. సో వాళ్ళు అట్లా ఎవ్రీ ఇయర్ అంత ఇవ్వలేరు కాబట్టి యావరేజ్గా ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, ఏ ఏఎంసీ యాక్ట్ ఉంది, వాళ్ళ పాలసీలు ఏంటి, ఏ ఫండ్స్లో పెడుతున్నారు, ఏ కంపెనీస్లో పెడుతున్నారు, ఆ కంపెనీస్ యొక్క ఇదేంటి, గవర్నమెంట్ స్కీమ్స్ కింద ఏమైనా వస్తుందా, పిఎల్ఏ స్కీమ్స్ ఏమైనా బెనిఫిట్ ఉందా, అంటే మార్జిన్స్ ఎక్కువ వచ్చిన దీంట్లోనే అదర్ ఖర్చులు ఎక్కువ ఉంటే మార్జిన్స్ తగ్గిపోతాయి, ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. సో అట్లా అవన్నీ స్టడీ చేసుకుంటూ ఉండాలంటే ఫస్ట్ మీకు అవగాహన ఉండదు కాబట్టి ఏ ఏఎంసీనా ఈ అనుకున్న ప్రకారం రేషియోలో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు చేసే పద్ధతి అంతా మనకు మెయిల్ వస్తుంది. ప్రతి స్క్రిప్ట్ ఏ స్క్రిప్ట్లో పెట్టామని మనకి మెయిల్ వస్తుంది, ఏ ఫండ్లో పెట్టాం అవి స్టడీ చేయండి. స్క్రిప్ట్ టు స్క్రిప్ట్ స్టడీ చేయండి. చిన్నగా పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. దాన్ని ఎందుకు చేశారు మనం వెళ్తాం స్టడీ చేస్తా ఉంటే తెలిసిపోతూ ఉంటుంది. రేపొద్దున మీదే వాళ్ళు చెప్పే స్టేజ్ కూడా వస్తుంది. ఎవరైనా చేయొచ్చు, ప్రొవైడెడ్ దానికి టైం ఇవ్వాలి. టైం ఇచ్చి స్టడీ చేస్తే డెఫినెట్గా దాన్ని మంచి అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ అవగాహన ఏర్పడిన తర్వాత అప్పుడు ఈక్విటీకి రండి. ఈక్విటీకి వచ్చి చిన్నగా స్టార్ట్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఇప్పుడు మనం ఆప్షన్స్ చేయాలనుకుంటాం. ఇప్పుడు ట్రెండింగ్ అంతా ఆప్షన్లో పోగొట్టుకునేది ఎక్కువే, చేసేది ఎక్కువే ఉంది. అట్లనే ఎన్ఎస్సి కూడా ప్రమోషన్ అట్లనే ఉంది. చెప్పటం మటుకు మీరు చేయొద్దు అంటున్నారు కానీ ఎక్కడ ఎవరు ఆగట్లేదు. సో మార్జిన్ తక్కువ అనేది పోగొట్టుకున్నారు. మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ తీసుకెళ్ళి రిస్క్ ఆప్షన్లో చేయండి. సపోజ్ ఒక 5 లక్షలు పెట్టారు, ఒక 50,000 వచ్చింది. 50,000లో 10,000 తీసుకుని ఆప్షన్ ట్రై చేయండి, అది తప్పులేదు. క్యాపిటల్ తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆప్షన్లో పెట్టద్దు. పెట్టారంటే ఎరోజన్ అయిందంటే మళ్ళీ మనం ఎత్తుక్కోవాలి క్యాపిటల్ కోసం. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏదైనా సజెషన్ అలాంటి వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకొని గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ తీసుకొని చెప్పేటప్పుడు కూడా కరెక్ట్ చెప్తున్నారా లేదా కూడా మీరు కూడా చెక్ చేసుకోవాలి. ఏదో ఎవరో చెప్పారు అని గుడ్డిగా నమ్మద్దు, అది స్టడీ చేయండి. స్టడీ చేసి బాగుంది మీ మనసుకు అనిపిస్తుంది, ఎస్ హీఈస్ కరెక్ట్, వాట్ హీ సెడ్ ఈస్ కరెక్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే తెలిసిపోద్ది కదా, తప్పు చెప్పినా రైట్ చెప్పినా తెలిసిపోతుంటుంది. రిటర్న్స్ చూస్తే తెలిసిపోతూ ఉంటుంది, కంపెనీ గ్రోత్ చూస్తే అర్థమవుతూ ఉంటుంది. దాని ప్రకారం ముందుకెళ్తే బెస్ట్. డైరెక్ట్గా చిన్నగా అవగాహన చేసుకుంటూ మనం ఈక్విటీలో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒక గ్రిప్ వచ్చేస్తుంది. ఆ గ్రిప్ ద్వారా మనం కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ ఇన్ స్టాగర్డ్ మేనర్ వీ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ మార్కెట్. తెలియదు కాబట్టి తెలిసిన తర్వాత మనం చిన్నగా షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటే మల్టీబ్యాగర్ 20% అబోవ్ ఒక కంపెనీ చాలు. దాంట్లో ఒక్క కంపెనీ పట్టుకుంటే చాలు, మంచి రిటర్న్ అదే మనకి డబ్బులు ఇస్తూ ఉంటుంది. లాంగ్ టర్మ్ అంటే ఎన్ని ఇయర్స్ సార్? More than 20 years. More than 20 years. 20 years is a long term. Okay. Long 10 years కూడా అనుకోవచ్చు, బట్ షార్ట్ టర్మ్ అనుకోండి 1 year. మిడ్ టర్మ్ అనుకోండి 6 months to 2 years, 1 year, 1.5 years అట్లా తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక స్పెసిఫికేషన్ ఒకటి ఉంటుంది. కరెక్ట్గా మన టైం కాదు కాబట్టి ఆ స్క్రిప్ట్ రేంజ్ బౌండ్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా కొంచెం మారుతూ ఉంటాయి. ఇప్పుడు నిఫ్టీ ఒక రేంజ్ నుంచి ఒక రేంజ్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందా అన్నప్పుడు ఇంకొంచెం తగ్గచ్చు ఒక్కోసారి. న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి దాన్ని కూడా మనం అవగాహన చేసుకుంటూ మార్కెట్ కండిషన్ తీసుకుంటూ గ్లోబల్ ఫ్యాక్టర్స్ తీసుకుంటూ దాని ప్రకారం ముందుకెళ్తే డెఫినెట్గా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా షిప్పులు ఎక్కువ చేస్తున్నారు. 26,000 crores ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఎవ్రీ మంత్. అందుకనే మార్కెట్ ఇంత పడట్లేదు. సో డెఫినెట్గా ఫ్యూచర్లో అది 40,000కి 50,000 crores కూడా వెళ్ళచ్చు పర్ మంత్. అంటే ఎప్పుడు మార్కెట్ పడినా నెక్స్ట్ డే పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? బికాస్ ఆఫ్ దిస్. ఇదివరకు అంత ఉండేదా? ఇదివరకు పడితే వరుసగా 4 రోజులు 10 రోజులు పడేది. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఎల్ఐసినో ఎవరినో కొనమంటే అప్పుడు కొనేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా, బలం ఉంది ఇక్కడ. గ్లోబల్ వాళ్ళు FIIs రాకపోయినా
మన వాళ్ళు కొంటున్నారు కాబట్టి కొంచెం బలం ఉంది. బట్ వాళ్ళు కూడా యాడ్ అవ్వాలి. గవర్నమెంట్ కూడా మంచి ఆలోచన చేసి వాళ్ళకి ఏం కావాలో దాదాపుగా 1.5 year 2 years నుంచి 4 లక్షల కోట్ల దాకా అమ్మారు వాళ్ళు. సో ఆ మనీ అంతా మళ్ళీ మనకి వెనక్కి రావాలంటే వాళ్ళకి ఏం కావాలో కూర్చోబెట్టి మాట్లాడి ఆ ట్యాక్స్లు పెంచాం, ఎల్టీసీ పెంచాం, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెంచాం. దాన్ని ఏం చేయాలో వాళ్ళకి ఏం కావాలో ఇస్తే వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ వరదలు మళ్ళీ వెనక్కి వస్తాయి. ఆ వరదలు వచ్చినప్పుడు మన మార్కెట్ కూడా ఆ ఫ్లోలో మనం ఉంటే మనకి రిటర్న్స్ కూడా మంచిగా వస్తాయి. ఎందుకంటే రిటైల్ ఉన్న దానికన్నా ఎఫ్ఐ వచ్చి యాడ్ అయిన దానికి తేడా ఉంటుంది. సో దానివల్ల గ్రోత్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనం ఎఫ్ఐఎస్ మన దగ్గరే ఉండాలి, మన సైడే రావాలని కోరుకుందాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.